లా సెట్ రాసి ఫేజ్ 1 కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి, అలాగే రా సెట్ రాసి క్వాలిఫై అయ్యి అటెండ్ అవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఫేజ్ 1 కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు, వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్లో కొంచెం రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే, ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ టీఎస్ లా సెట్ 2024 ఎగ్జామినేషన్ who have not registered for the phase 1 counseling are informed to upload the required certificates for online verification to attend web counseling for admission into LLB 3 years and LLB 5 years course for the academic year 2024 to 25. మీకు అర్థమైంది కదా. ఏంటంటే ఎవరైతే టీజీ లా సెట్ రాసి క్వాలిఫై అయ్యి, బట్ వాళ్ళు రాశారు, క్వాలిఫై అయ్యారు, ఫేజ్ 1లో వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు, అయినా సరే వాళ్ళు ఫేజ్ 1 కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోయినా మీకు 17th నుంచి ఛాన్స్ ఇస్తున్నారు అనమాట. ఆన్లైన్ పేమెంట్ చేసేసుకొని మీకు ఏదైతే సర్టిఫికేట్స్ అవసరమో అవన్నీ అప్లోడ్ చేసి మీరు నెక్స్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు 17 నుంచి 21 వరకు. ఆ తర్వాత మీరు మళ్ళీ ఫేస్ టు కౌన్సిలింగ్లో మీకు ఏదైతే కాలేజ్ కావాలో అక్కడ మీరు కాలేజ్ లీజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ డేట్స్ చూడండి. ఈ ఫస్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడెడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఇదేంటంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అసలు అటెండ్ అవ్వలేదు, వాళ్ళు జస్ట్ లా సెట్ రాసి క్వాలిఫై అయ్యారు, తర్వాత ఇంకా వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ చేయలేదు, ఇది వాళ్ళ కోసము. సెకండ్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ వెరిఫికేషన్ లిస్ట్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ కాల్ ఫర్ ద కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. అంటే ఈ 22nd డేట్ ఎందుకు ఇస్తారంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి చేసుకోవడానికి మనకి 22nd మనకి ఛాన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2. ఈ 23rd నుంచి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే మీకు ఏ కాలేజ్ కావాలి, మీ ప్రిఫరెన్స్ ఏంది, ఫస్ట్ సెకండ్ థర్డ్, అలా మీకు నియర్ బై ఉన్న కాలేజెస్ ఏంటి, అలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఫేజ్ 2 అంటే మీకు 25th మీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. అంటే మీరు కాలేజెస్ ఏమైనా మిస్టేక్ పెట్టినా, లేకపోతే ఏమైనా రాంగ్ పెట్టినా, ఏమైనా తప్పున్నా కరెక్షన్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ 30 డేట్కి వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్. అంటే ఎవరికైతే ఏ కాలేజ్ కేటాయించారో వాళ్ళకి 30 డేట్లో మనకి వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. అదేంటంటే మీకు ఈ కాలేజ్ వచ్చింది, మీకు మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది అనమాట. అలాట్మెంట్ ఆర్డర్లో మీకు కిందకి ఏ కాలేజ్ మీకు సెలెక్ట్ అయ్యారు, ఏ కాలేజ్ మీకు ప్రొవైడ్ చేశారు అన్నది అక్కడ ఉంటుంది. అక్కడే మీకు స్కాలర్షిప్ వస్తే ఫీజు ఎంత పే చేయాలి, స్కాలర్షిప్ రాకపోతే ఎంత ఫీజు పే చేయాలన్నది డీటెయిల్గా మీకు అక్కడ ఇస్తారు అలాట్మెంట్ ఆర్డర్లో. మీరు దాన్ని బేస్ చేసుకొని ఏ కాలేజీ ఏంటి, ఎంత ఫీజు కట్టాలన్నది మీరు రిపోర్ట్ టు కన్సర్న్ కాలేజ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీ పేమెంట్ చలానా. మీరు ఫస్ట్ టు 4th మధ్యలో ఏం చేయాలంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొని అందులో ఫీజు కూడా మెన్షన్ చేసి ఉంటుంది. స్కాలర్షిప్ అక్కడ 0 ఉంటేనేమో మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీ సర్టిఫికేట్స్ ఏ అయితే తీసుకొని అవి మీరు కాలేజ్కి వెళ్తే వాళ్ళు అక్కడ మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళు కూడా ఒకటి ఇస్తారు, అంటే మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నట్టు. నెక్స్ట్ ఎవరికైతే ఫీజు ఉందో కింద ఒక 30,000 33,000 లేకపోతే 10,000 15,000 మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు ఉంటుంది. ఆ ఫీజు తీసుకొని బ్యాంక్కి వెళ్తే ఆ చలాన్ ఇస్తారు. ఆ చలాన్ తీసుకొని వెళ్ళి మీరు ఆ చలాన్తో పాటు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టు. అంటే మీకు ఆ వెరిఫికేషన్లో మీ సర్టిఫికేట్స్ అన్నీ క్లియర్గా ఉండి అన్నీ ఉంటే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ candidate who have already attended for certificate verification in the first phase can directly access the web options for second phase of counseling as per the schedule. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు, మీ కాలేజీలో సీట్ వచ్చింది, రాలేదు, లేకపోతే మీకు నచ్చలేదు, ఏదైనా సరే మీరు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేశారు, సో మీకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఫీజు పే చేసి మీరు మొత్తం సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ కాపీస్ పెట్టారు కాబట్టి మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అలానే ద నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ కాల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ నో సపరేట్. ఇదేంటంటే ఈ నోటిఫికేషన్ ఇంకా మీకు డేట్స్ చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ సపరేట్గా మీకు మెయిల్ చేయడాలు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. అటెండింగ్ ఆఫ్ ది వెబ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ సీట్. అంటే మీరు వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అయినంత మాత్రం మీకు సీట్ వచ్చిందని కాదు. మీరు వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీరు మీ కాలేజెస్ రిక్వైర్డ్ పెట్టుకున్న తర్వాత మీ రిజర్వేషను, మీ క్యాస్ట్, మీ ర్యాంకు ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీకు సీట్ వాళ్ళు యూనివర్సిటీ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకేమున్నాయంటే హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2. అంటే మీరు ఫేజ్ 2లో ఎవరు పార్టిసిపేట్ చేయాలన్నది ఇక్కడ 5 పాయింట్స్ ఇచ్చారు. ఇది చూడండి. హూ సెక్యూర్డ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 1 ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ విష్ టు మూవ్ టు సమ్ అదర్ కాలేజ్.
అంటే ఎవరికైతే ఫేజ్ 1లో కాలేజ్లో సీట్ వచ్చింది వాళ్ళు వేరే కాలేజ్కి మూవ్ అవుదాం అనుకున్నారు, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. Candidates who have participated in phase 1 web-based counseling and could not secure a seat, ఎవరికైతే phase 1లో సీట్ రాలేదో వాళ్ళు phase 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. Candidate who did not participate in phase 1 even though she be called for counseling, అంటే అసలు మీరు phase 1లో పార్టిసిపేట్ చేయలేదు, మీరు రిజిస్టర్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, వాళ్ళు phase 2లో మీరు కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. Candidates who have were allotted a seat but didn't report, మీకు phase 1లో అటెండ్ అయ్యారు, సీట్ వచ్చింది, బట్ మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయలేదు, మీ అలాట్మెంట్ ఆర్డర్ చలానా తీసుకోలేదు, మీరు రిపోర్ట్ చేయలేదు, మీరు కూడా phase 2లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ క్యాండిడేట్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ phase 1 బట్ క్యాన్సల్ ఈజ్, అంటే మీకు ఆల్రెడీ phase 1లో సీట్ వచ్చింది బట్ మీరు క్యాన్సిల్ చేసుకున్నారు, లేకపోతే కాలేజీ క్యాన్సిల్ చేసింది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత. సో ఏదైనా రీజన్ వల్ల మీ సీట్ క్యాన్సిల్ అయితే మీరు కూడా phase 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఈ ఫస్ట్ కాలం చూసుకుంటే సీట్ వచ్చింది, కాలేజ్కి వెళ్ళారు, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు, చలాన్ తీసుకున్నారు, వెళ్ళారు, ఫీజు పే చేశారు, సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు, ఫీజు పే చేసి జాయిన్ అయ్యారు. కాలేజ్లో కాలేజ్ ఫండ్ సంథింగ్ ఏదో పేరు చెప్పి ఒక 5,000 3,000 తీసుకుంటారు, అది కూడా కట్టారు, తీసుకున్నారు. బట్ మీకు ఇప్పుడు ఆ కాలేజ్ నచ్చిందా నచ్చలేదా, లేకపోతే చాయిస్ ఉంది కదా అని చెప్పేసి మీ దగ్గరలో ఉన్న కాలేజ్కి పెట్టుకుందాం అని చెప్పేసి వెళ్తున్నారు అనమాట. వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి, మీరు పెట్టుకోవచ్చు. ఏమవుతుందంటే మీరు కట్టిన ఆ కాలేజ్ ఫండ్ ఒక్కటే మీరు రిక్వెస్ట్ చేసి తీసుకోండి, బట్ మీరు ఈ చలానా ఫీజు పే చేశారు కదా, అది ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఫైనల్గా కాలేజ్ ఎలాక్ట్ అయిందో ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కూడా మీకు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇదన్నమాట ప్రాసెస్. ఎవరైతే phase 1 అటెండ్ అవ్వలేదో వాళ్ళు ఒకసారి phase 2లోకి వెళ్ళండి. అలాగే phase 2లో కాలేజ్ వచ్చి నచ్చకపోవడము, నన్ను అడిగితే మీరు రిస్క్ చేసి వేరే కాలేజ్కి మూవ్ అవుదాం అని చెప్పేసి రిస్క్ చేయకండి. ఎందుకంటే మీకు వచ్చిన కాలేజ్లోనే సీట్ సెక్యూర్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయ్యి సీట్ రాకపోతే మేనేజ్మెంట్లో సీట్స్ చాలా హెవీ ఫీజెస్ ఉన్నాయి, పే చేసుకోవడం కష్టం అవుతుంది, లేదా 1 year వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తే. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.